యేసుక్రీస్తు దేవుడని వాక్యంలో ఉందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు ఏముండెను? వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు. 14వ వచనంలో ఏమంటది? అదే వాక్యము శరీరధారి అయి వచ్చాడంట. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు, అదే వాక్యము శరీరధారి అయి వచ్చాడు. అంటే దేవుడు శరీరధారి అయి వచ్చాడు అని యోహాను సువార్తలో మనకు స్పష్టంగా దేవుని గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, అనగా మహాదేవుడు మహారక్షకుడునైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం, ఆయన అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బిఫోర్ అబ్రహాం I am. He did not say I was. If he said I was, it was just answering to the question. But he said before Abraham I am, means I am that God, I am that I am.